జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గత నెల 31న ఎల్కతుర్తి గ్రామానికి చెందిన నరిగే రవి ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు తాళం పగలగొట్టి బంగారం, వెండి, డబ్బులు దోసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్కతుర్తి ఎస్ఐ ఏ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం ఎల్కతుర్తి శివార్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకొని విచారించారు. అతను పత్తిపాక గ్రామానికి చెందిన వలపదాసు ప్రవీణ్ షాయంపేట మండలంగా గుర్తించారు. విచారణలో అతను దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు సుమారు 9 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, నగలు, 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తి మొత్తం విలువ 95,000గా అంచనా వేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ ఏ ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ భాస్కర్, బొక్కయ్య, రంజిత్, సుమన్, అలాగే హోం గార్డులు భాస్కర్, శ్రీనివాస్, ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ అభినందించారు. ఎవరైనా సరే తమ ఇళ్లకు తాళం వేసినప్పుడు ఈ ఇంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇళ్లకు తాళం వేసినప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని చెప్పి ఎల్కతుర్తి పోలీస్ తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. 31వ తారీఖు రోజు నరిగే సంధ్య అనే ఆమె ఇంట్లో ఆమె ఇంటికి తాళం వేసి బ్యాంక్ పనికి అని చెప్పి వెళ్ళి వచ్చేసరికి పట్టపగలే తాళం పగలగొట్టి బంగారు మరియు వెండి వస్తువులు, కొంత నగదును వెతికి వెళ్ళినారని చెప్పి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేయనది. ఈరోజు ఎల్కతుర్తి ఎస్ఐ గారు వారి సిబ్బందితోని ఎల్కతుర్తి శివార్లో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించగా అతను అట్టి దొంగతనాన్ని చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద నుండి బంగారు మరియు వెండి వస్తువులు మరియు ఒక 20,000 రూపాయల నగదు, మొత్తం కలిపి 95,000 రూపాయల వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించలేదు. ఎవరైనా సరే తమ ఇళ్లకు తాళం వేసినప్పుడు ఈ ఇంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇళ్లకు తాళం వేసినప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని చెప్పి ఎల్కతుర్తి పోలీస్ తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. 31వ తారీఖు రోజు నరిగే సంధ్య అనే ఆమె ఇంట్లో ఆమె ఇంటికి తాళం వేసి బ్యాంక్ పనికి అని చెప్పి వెళ్ళి వచ్చేసరికి పట్టపగలే తాళం పగలగొట్టి బంగారు మరియు వెండి వస్తువులు, కొంత నగదును వెతికి వెళ్ళినారని చెప్పి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేయనది. ఈరోజు ఎల్కతుర్తి ఎస్ఐ గారు వారి సిబ్బందితోని ఎల్కతుర్తి శివార్లో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించగా అతను అట్టి దొంగతనాన్ని చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద నుండి బంగారు మరియు వెండి వస్తువులు మరియు ఒక 20,000 రూపాయల నగదు, మొత్తం కలిపి 95,000 రూపాయల వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించలేదు. ఎవరైనా సరే తమ ఇళ్లకు తాళం వేసినప్పుడు ఈ ఇంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇళ్లకు తాళం వేసినప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని చెప్పి ఎల్కతుర్తి పోలీస్ తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.